ఓకే, మరి పెసరట్టు సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరట్టు సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, వేయించిన ఉల్లిపాయలు 3, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కృష్ణప్రియ గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం పెసలు చూపించాం కదా, దాన్ని పెసరపిండిలో మిక్సీలో వేసుకుని పెసరట్లా తిక్కుగా వేసుకోవాలి. సో అయితే ఫస్ట్ మనం తిక్ పెసరట్టు వేసుకోవాలా? అవును. అంటే నేను ఏం తీసుకొచ్చినా మీరు ఆ పెసరపిండితో ఏదైనా చేద్దాం అనుకోని ఫిక్స్ అయ్యారా? ఉంది కదా, అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా పెసరపిండి, నానబెట్టుకునేలాగా. ఏదైనా ఎందులో వేసుకుని బానే ఉంటుంది. అందుకే అంటున్నా, ఎలాగో మేము వస్తున్నామని మీకు తెలుసు కాబట్టి కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటారు. అవునవును. సో నేను తెచ్చే ఇంగ్రీడియంట్ తో దేంతోనైనా ఇది మిక్స్ చేయాలని మీరు డిసైడ్ అయ్యారు. మీకు పెసరట్టు చేసి ఇవ్వచ్చు. జనరల్ గా రైస్ మసాలా ఐటమ్ కి ఇది ఎందులో కలుపుకుని బాగా ఉంటుంది. ఓకే ఓకే, వేసేస్తాం. సో కొంచెం తిగ్గా వేసుకోవాలండి ఇది. ఓకే, సో ఈ పిండిలో ఇంకేమైనా కలిపారా? సాల్ట్ కలపాలి, జస్ట్ ఊరికే కొద్దిగా సాల్ట్ ఒకటి. మీకు కావాలి అనుకుంటే ఇంకా మీకు గార్లిక్ కలుపుకోవచ్చు మిక్సీలో వేసుకునే. జనరల్ గా మనము పెసరట్టుకు వేసుకున్నట్టు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం. సో ఇంత తిక్కుగా ఇంత తిక్కుగా కావాలి. ఓకే, లైట్ గా వేసుకుని సరిపోతుంది, ఎందుకంటే రైస్ ఐటమ్ లో ఎలాగ ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి ఇది ఇలా ఈ పక్కన కాలుతో ఉంటుంది, ఇలాగ మనం రైస్ ఐటమ్ స్టార్ట్ చేసుకోవచ్చా? ముందుగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఓకే, సో మీరు వంటకంతా ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వాడతారా అండి? ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఓ నైస్ నైస్, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, హెల్త్ వైజ్ కూడా మంచిది కదా. తర్వాత బే లీఫ్ వేయాలి. సో బిర్యానీ ఆకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఈ పెసరట్టు ఎలాగో తిగ్గా ఉంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇంత తిగ్గా వేసుకోవాలి, స్లోగా పెట్టుకుంటే కొంచెం లోపల కూడా కుక్ అవుతుంది. చాలా మందంగా ఉంది కాబట్టి చాలా తక్కువ ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఏంటి? అక్క కూతురండి తను. ఓ పిన్నియా? ఓ నైస్ నైస్. సో అంటే ఎలాగో అంటే మీ మమ్మీ మీ దగ్గర లేరు కాబట్టి చక్కగా పిన్ ఉంటే కాంపన్సేట్ అయిపోతుంది. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, సో మీ పిన్ ఇక్కడ ఉంటున్నారని మీరు ఇక్కడ ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారా ఏంటి? అంత ఫెసిలిటీ లేదు. ఫార్చునేట్లీ అలా కలిసిందా? నైస్ నైస్. సో ఈ కొంచెం వేగాల, లైట్ గా సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి ఓకే ఇది అవుతుంది. సో అన్ని వెజిటేబుల్స్ కూడా మీరు పచ్చివే తీసుకున్నారు, ఇది బాయిల్ చేయాలి. టొమాటోస్ వేసుకుందాం. ఓకే, ఈ పెసరట్టు తిప్పాలి. ఓకే, ఈ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత మిగతా అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఓకే, సో మీరేమైనా వర్కింగ్ కృష్ణప్రియ గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నైస్ నైస్. సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? టైం పాస్ అంటే లేదు, అలా అయిపోతుందండి టైం. అలా అయిపోతుందా టైం? ఓకే, ఆరామ్సే చేస్తాం, హరిబరిగా కాకుండా. ఏమి పెద్ద హడావిడి లేదు, టెన్షన్ లేదు. దట్టు మా హస్బెండ్ లంచ్కి రారా? ఇంకా హ్యాపీ. సో ఏం చేస్తుంటారు మీ వారు? ప్రాజెక్ట్స్ మేనేజర్ అండి, కన్స్ట్రక్షన్ కంపెనీలోనే. ఓకే, పేరేంటి? శ్రీనివాస్ అండి. మరి పిల్లలు? ఒక అమ్మాయి, ఒకతే పాప. పేరేంటి? మనస్వి. జస్ట్ నో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తను. 3 ఫోన్ కాల్స్ ఆర్ వీడియో కాల్స్ తో సరిపోతుంది. టైం పాస్ స్కైప్ రోజు మాట్లాడుకుంటాం. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళతోనా? అవును. నైస్ నైస్. సో నెక్స్ట్ బీన్స్ వేద్దాము. ఒకదాని తర్వాత ఒక వేసేసుకోవచ్చు. అన్ని ఒకసారి మనము చేసేసుకోవచ్చు కదా. క్యారెట్ ముక్కలు, పీస్ బఠానీ, పచ్చి బఠానీ అండ్ ఆలు పొటాటో కూడా వేయాలి. ఓకే, సో పొట్టుతోనే వేసేస్తాం. పొట్టుతో వేస్తే మనకి ముద్ద అదే ఏమన్నాడు మెత్తబడిపోకుండా చితికిపోకుండా చితికిపోకుండా. ఓకే ఓకే, ఇన్ని వెజిటేబుల్స్ ఉండి మళ్ళీ దీనికి కూడా మనకి పెసరట్టు కూడా, మళ్ళీ సోయా కూడా. ఓకే, కానీ ఎక్కువ వేస్తే బాగుంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ చాలా బాగుంటుంది. నేను అది నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అది కుక్ అయిన తర్వాత. ఓకే ఓకే, బట్ వెజిటేరియన్స్ కూడా తినచ్చు అనమాట అది. సో మీరు ఈ రెసిపీ మీరే ట్రై చేశారా? ఎవరి దగ్గరైనా చూసారా? మా మదర్ అండి.
ఓ ఇవన్నీ మీ అమ్మగారు మా మదర్. ఓకే అంటే సోయాబీన్స్ మేము యాడ్ చేస్తాము, పెసరట్టు అమ్మగారు. అది జనరల్ గా మనకి పెసరట్టు పులుసు పెసరట్టు కూర చేస్తూ ఉంటారు కదా. అవునవును. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం జీరా పౌడర్, ఓకే, కారం కొద్దిగా వేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదా మీరు? లేదు లేదు, అంటే మళ్ళీ తినేటప్పుడు మనకి బీన్స్ ఏంటో తెలియదు, గ్రీన్ చిల్లీ ఏంటో తెలియదు కదా, అందువల్ల సాల్ట్ ఇప్పుడు మొత్తం సాల్ట్ వేసుకోవాలి. సో మీ పిన్ని ఎలా వంటలు చేస్తుంటారు దివ్య? చాలా బాగా చేస్తారండి. అవునా? ఓకే. నేను బాగా చేస్తాను, వాళ్ళు బాగా తింటారు. బాగా చేస్తాను. తినడానికి ఏమిటి మా పిన్ని వంట వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమిటి చెప్పండి. టైం ఉంది కాదు, నాకు మ్యాచెస్ చూసే టైంలో ఇక్కడే వర్కింగ్ అనమాట. హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తుండేవారు అప్పుడు. ఓకే. సో ఇంట్రడక్షన్ లాగా వీళ్ళు ఇంటికి వెళ్ళారు అనమాట. కట్టేనా? బిర్యానీ టేస్ట్ చూసారు, ఈవిడే ఇంత బాగా చేస్తుందంటే ఇంకా అమ్మాయి ఎంత బాగా చేస్తున్నారు. అలా పడేసారా? అలా అంటే తప్పక ఒప్పించలేదు తిన్ని. అంతేనా? సో ఇప్పుడు పెసరట్ కట్ చేసుకుందామా? పెసరట్ కట్ చేసుకుంటాం. పెసరట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సో ఎలాగో ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ పడతాయి కాబట్టి దీంట్లో ఎక్కువ మీరు ఏమీ వేయలేదు. అవునవును. సో అన్ని వంటలు ట్రై చేస్తుంటారా కృష్ణప్రియ గారు? మా వారికి ఎక్కువ వెరైటీస్ ఇష్టం ఉండదండి. అవునా? అంటే సింపుల్ టైప్ ఇష్టం. గ్రేవీ అంటే మసాలా టైప్ నచ్చవు ఎక్కువ. మీకు? నాకు అన్ని గ్రేవీ టైప్ ఇష్టం, మసాలా. సో ఇందులో ఇప్పుడు మనం ఇది కొంచెం బాయిల్ అయిన కుక్ అయిందాం, మూత పెడదాము. సో ఇది కొంచెం మరిగితే ఒక 5-10 minutes తర్వాత రైస్ కలుపుకోవాలి మనం. ఓకే. సో రైస్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలా? అక్కర్లేదు, డైరెక్ట్ వేసేస్తారా? సో మామూలు రైస్ అయితే ముందు సోక్ చేసి పెట్టుకోవాలి, బిర్యానీ రైస్ అయితే వెంటనే వేసుకోవచ్చు. అవును, అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది బిర్యానీ రైస్. అదే. సో చూద్దామండి. బాయిల్ అయిపోయిందండి. ఓకే, రైస్ వేసుకుని ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. మీ దాంట్లో కూరగాయ ముక్కలు ఇవే ఎక్కువ ఉన్నట్టున్నాయి బిర్యానీ కంటే. ఇప్పుడు రైస్ రా రైస్ కూడా కనిపించట్లేదు. అట్లా కాదు, జనరల్ గా కూడా. అంటే ఇది చాలా ఎక్కువ వెజిటబుల్స్, బాగుంది చూడడానికి. ఏదో మంచి ఒక హెవీ వెజిటబుల్ సూప్ లాగా, మల్టీ కలర్డ్ బిర్యానీ. సో మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంక మనకి ఇది ఉడికితే రెడీ కదా పలావ్? అవును. ఓకే. సో దీనికి ఇంకా కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో? కాంబినేషన్ కావాలి. రైతా జస్ట్ మన ఇది స్పైసీ కాబట్టి, మసాలా కాబట్టి, దాంతో పాటు బటర్ మిల్క్ కానీ పెరుగు కానీ ఏదైనా అందులో జీరా పౌడర్ అండ్ సాల్ట్ కలుపుకుని ప్లెయిన్ గా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ అన్నం ఉడుకుతోంది కదండి, ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హలో అండి, మీ పేరు? రజిత అండి. రజిత గారు. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో రజిత గారు? లాస్ట్ 16 years నుంచి ఇక్కడ. 16 years. మీరు ఏమైనా చేస్తూ ఉంటారండి, వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్. మా వారికి బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. అవునా? సో ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన స్టీల్ ఫ్యాబ్రికేటర్ అండి. ఓకే. అండ్ గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ కూడా ఉంది. ఓకే. సో అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఆయనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అకౌంట్స్ అది చూసుకుంటారు. ఓకే. ఏం పేరండి మీ వారి పేరు? త్రిమూర్తులు అండి, కేసరి త్రిమూర్తులు అండి. ఓకే. సో పిల్లలు? 3 పిల్లలు అండి నాకు. పెద్ద బాబు వచ్చి సౌరభ్, హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు, 8th grade. అండ్ చిన్నపిల్లలు వచ్చేసి కవల పిల్లలు నాకు. ఓ నైస్ నైస్. గౌరవ్ అండ్ గౌతమ్ KG2 చదువుతున్నారు, ఇక్కడే చదువుతున్నారు. సో 3 మగ పిల్లలే అన్నమాట. అవునండి. సో మీకు యాక్చువల్ గా వాళ్ళతోనే సరిపోతుందేమో, ట్విన్స్ అంటే ఇద్దరు అంటే సేమ్ ఏజ్ లో ఉంటారు. అవునండి. ఓకే. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఇంకా మీకు ఏమైనా ఖాళీ టైం ఉంటే? మోస్ట్లీ నాకు అంత టైం ఉండదులేండి, పిల్లలతో సరిపోతుంది నాకు. అవునా? పిల్లలు తర్వాత ఖాళీ టైంలో నేను ఆఫీస్కి వెళ్తాను డైలీ. సో మీరు ఎక్కడి నుంచి బేసిక్ గా? మేము ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి, మలికిపురం మా ఊరు. ఓకే. అంతర్వేది దగ్గర. ఓ నైస్. వెళ్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటామండి. మా అత్తగారు మామగారు అందరూ అక్కడే ఉన్నారు. ఓకే. సో దే ఆర్ కొంచెం ఏజ్డ్ పీపుల్. ఓకే. సో ఫ్రీక్వెంట్ గా విజిట్. సో వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయలేరు కాబట్టి మీరే వెళ్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. మేము వెళ్తూ ఉంటాం. సో ఒక రకంగా దుబాయ్ కూడా మీ ఊరు అయిపోయి ఉంటుంది కదా 16 ఏళ్ళ నుంచి. అంటే ఇది మా సెకండ్ టౌన్ అయిపోయింది. నైస్. సో రజిత గారు ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఇప్పుడు మనకు సాధారణంగా వంట అది చేసినప్పుడు కాలుతూ ఉంటాయి కదండి, మచ్చలు పడతా ఉంటాయి. చాలా, మాకు కూడా నా షోలో అలా చింది పడుతూ ఉంటే నాకు కూడా పడుతుంటాయి. అవి మీకు ఆ మచ్చలు తొందరగా కవర్ అవ్వాలంటే మన ఇంట్లో ఉంటుంది కదా హనీ, తేనె, అది రోజు పూసుకుంటే మీకు చాలా తొందరగా
మీ స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. చాలా మంచి రెమెడీ కదా యాక్చువల్ గా. అది మీకు హామ్ ఉండదు. అవును, మరకలు కూడా పడవ యాక్చువల్ గా. అవును, చాలా మందికి అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఊరికే ఏవో క్రీమ్స్ అవి అప్లై చేస్తుంటారు, దాని బదులు తేనె కెమికల్స్ కాబట్టి ఇది నేచురల్ థెరపీ. అవును, సో బెస్ట్ రెమెడీ తేనె. సో ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ రజిత గారు. సో చూద్దాం మా ప్రియ గారు. మొత్తం అయిపోయింది. సూపర్. కలుపుదాం ఒకసారి. కలపండి, బాగా వస్తుంది మసాలా స్మెల్. కట్టేనా ఇంకా తీసుకోండి. సో ఆ బౌల్ పెట్టడానికి ఒక పక్కన ప్లేస్ ఉంది. ఓకే, పెసరట్లు వేద్దాం కదా. మెయిన్ పెసరట్టు కదా, మెయిన్ బిర్యానీ మనకి రైస్ స్పెషాలిటీ పెసరట్టు దీంట్లో. పుదీనా కూడా పెడదాం జస్ట్. ఓకే, అయిపోయిందా? చక్కగా ఆనియన్ ఏమో వేయించారు. ఈ వాసనలో మర్చిపోయారు. ఓకే ఓకే, పెసరట్టు సోయా పలావ్ రెడీ. ఫుల్ మీల్స్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పెసరట్టు సోయా పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు సోయా పలావ్ తయారు చేసే విధానం. పెసలు నానబెట్టి ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మందంగా పెసరట్లా వేసుకోవాలి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పెసరట్టు ముక్కలు దీనిలో వేసి మరి కాస్త ఉడికించాలి. తర్వాత బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పుదీనా, వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే పెసరట్టు సోయా పలావ్ రెడీ.